శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. శివుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అని పెద్దలు అంటారు. శివుడిని మనసుతో పూజించి అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు అని అంటారు. అందుకే ఆయన్ని భోలా శంకరుడు అని అంటారు. ప్రతి సోమవారం శివభక్తులు గుడికి వెళ్లి పూజలు చేస్తారు. అయితే ఈ వీడియోలో అసలు శివలింగం ఎలా ఉద్భవించింది, అసలు శివుడు లింగ రూపంలో ఎందుకు ఉద్భవించాడు, హిందూ ధర్మంలో మిగిలిన దేవతలు అంతా కాలు, చేతులు మరియు శరీరం కలిగి పూజింపబడితే కేవలం శివుడు మాత్రం లింగ రూపంలో ఎందుకు పూజింపబడుతున్నాడు? మీరు ఎప్పుడైనా శివుడిని ఇలా చిత్రపటంలో ఉండగా ఏ ఆలయంలోనే చూశారా? మీరు ఎప్పుడైనా శివుడిని ఈ చిత్రంలో ఉన్నట్టు, శివుడి విగ్రహం ఉన్నట్టుగా ఏ ఆలయంలోనే చూశారా? ఒకవేళ చూస్తే ఇక్కడ కామెంట్ చేయండి, ఎక్కడ చూశారో కూడా తెలపండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో శివుడు అసలు లింగ రూపంలో మాత్రమే ఎందుకు పూజింపబడుతున్నాడో తెలుసుకుందాం. శివలింగానికి అర్థం ఆది అనంతం లేనిది అని అర్థం. సకల సృష్టి మొత్తం లింగంలో ఉంటుంది అని అందరూ భావిస్తారు. శివలింగాన్ని పూజించడం ద్వారా అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. మనసులో ఏమనుకుంటే అది జరుగుతుంది. బ్రహ్మాండంలోని నక్షత్రాలు శివలింగంలో ఉంటాయి. శివలింగం మన బ్రహ్మాండం యొక్క ఆకృతి. ప్రకృతి మరియు పురుషుల సమానత్వమే ఈ లింగ రూపం. అంటే ప్రకృతిని సృష్టిలో స్త్రీ, పురుషులు వేరువేరు కాదు అని దీని అర్థం. అందరూ ఒకరే అంటే అందరూ కలిసి ఉంటేనే ఈ సృష్టి నిర్మాణం అవుతుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానులు. అయితే బ్రహ్మపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు తమలో తాము ఎవరు గొప్ప అనే విషయంతో వివాదం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో శివుడు ఒక ఆకారాన్ని సృష్టించి దాని యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోమని బ్రహ్మదేవుడికి మరియు విష్ణువుకి ఆదేశిస్తాడు. అయితే ఎన్నో సంవత్సరాలు, మన్వంతరాలు గడిచిన తర్వాత ఆ పదార్థం యొక్క ఆది మరియు అనంతాన్ని కనుక్కోలేకపోయారు. అయితే బ్రహ్మదేవుడు ఆ పదార్థం యొక్క మొదలను కనుక్కున్నానని అబద్ధం చెప్తాడు. దాని కారణంగా బ్రహ్మదేవుడి 4 శిరస్సులో ఒక శిరస్సుని శివుడు ఖండిస్తాడు. అయితే బ్రహ్మదేవుడు, భగవాన్ విష్ణువు ఇద్దరు కూడా మహాశివుడిని బ్రహ్మాండ రూపంగా భావించి ఇద్దరు కూడా మొదటిసారిగా శివలింగాన్ని పూజలు చేశారని చెప్తుంటారు. అప్పటి నుండి శివుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి జ్యోతిర్లింగాలను స్థాపించి పూజలు చేస్తున్నారు అని హిందూ ధర్మంలో చెప్పడం జరిగింది. నిజానికి హిందూ ధర్మంలో ఒక ఆకారానికి లేదా ఒక రూపానికి పూజలు చేసేవారు కాదు. శివుడిని లింగ రూపంలోను, విష్ణువుని సాలగ్రామంలోను పూజించేవారు. అయితే ఆ మహాశివుడి శివలింగాలు అనేక రకాలైన లింగాలు కలిగి ఉంటాయి, అనేక రకాలైన ఆకృతులు కలిగి ఉంటాయి. వాటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా మీకు ఆ మహాశివుడు ఇష్టమైతే కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.